Hello everyone, Namaste, welcome back to Crystal Focus. If you are new here, కిందన సబ్స్క్రైబ్ ని దాని పక్కన గంటని క్లిక్ చేయండి. తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు. స్టేజ్ ఫియర్, ప్రతి ఒక్కరిలో స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, కొన్ని ట్రిక్స్ అండ్ స్ట్రాటజీ చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎలా ఓవర్కమ్ చేయాలో నేను చూస్తాను. ఎస్పెషల్లీ మీరు కాలేజ్ స్టూడెంటా లేకపోతే స్కూల్ స్టూడెంటా అయితే ఈ వీడియో పక్కా మీకోసం. ఎందుకంటే మన క్లాస్లో మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం చాలా డిస్ట్రాక్షన్ చూస్తాం. అది ఎలానో మీకు చెప్తాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రతి ఒక్కరు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే చాలా భయపడుతుంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువైనప్పుడు మనకి ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటే నేను చెప్పినాక మీరు ఎందుకు చేయరో అది నేను చూస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను మీకు 5 ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ చెప్తా. ఈ 5 ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ తర్వాతకి మీరు ఎందుకు స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయరో నేను చూస్తాను. ఓకేనా? నెంబర్ వన్ వచ్చేసి మనం స్టేజ్ ఎక్కుతాం. స్టేజ్ ఎక్కినప్పుడు మనకు ఫీలింగ్ అనేది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు స్టేజ్ కింద ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, స్టేజ్ ఎక్కినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, సపోజ్ మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా స్కూల్ స్టూడెంట్ అయినా మన టీచర్స్ అండ్ సార్ వాళ్ళు మనకి బోర్డు మీద రబ్ చేయమనో లేకపోతే బోర్డు మీద రాయమని చెప్తారు. మీరు బోర్డు మీద రబ్ చేసేటప్పుడు స్పీడ్గా రబ్ చేయకండి, స్లోగా రబ్ చేసుకుంటా మన ఫ్రెండ్స్తోనే ఒక కాన్వర్స్ స్టార్ట్ చేయండి. అంటే మెల్ల రబ్ చేసుకుంటా వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు ఏమైందంటే మీరు స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది పోతుంది అనమాట. ఇది అనేది బేసిక్. ఇది వినడానికి సిల్లీగా ఫన్నీ ఉంటుంది కానీ ఇది బేసిక్ లెవెల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి ఒక క్రౌడ్ ఆఫ్ పీపుల్ కూర్చున్నప్పుడు ఏం చేస్తాం, మనం మిడిల్ నుంచి నడుచుకుంటూ వెళ్తాం. వెళ్ళేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే తలకాయ కిందికి వేసుకొని నడుస్తారు అన్నమాట. అంటే వాళ్ళు క్రౌడ్ ఆఫ్ పీపుల్ మూల అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా నడవలేకపోతారు. అప్పుడు ఏం చేయాలంటే మనం అందరినీ చూసుకుంటా ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చుకొని నడవాలన్నమాట. అప్పుడు ఏమైందంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది నెంబర్ 1. నెంబర్ టూ అంటే ఏం లేదు, ఒక నిమిషం ఇది ఉందా, ఇది ముంగల పెట్టుకొని డైలీ ఒక 10 to 15 minutes మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలుస్తాయి అన్నమాట. తెలిసినప్పుడు మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అంటే మన ప్రొనౌన్సియేషన్ మంచిగా ఉందా లేదా అని మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ అంటారా, మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే అది వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు చాలా వరకు ఎట్లా అంటే స్లట్టింగ్ అనమాట. స్లట్టింగ్ అంటే నత్తి, నాగిట ఉండేది నత్తి. అంటే మనం డైలీ మాట్లాడుతూ ఉంటే ఆ రిపిటేషన్ బాగా చేస్తూ ఉంటే ఏమిటంటే మన నోరేది తిరుగుతుంది అనమాట. ఏమో నాకు నత్తుంది కదా, నేను చేయలేను రా, నేను చెప్పలేను అంటే ఎవ్వరు ఏమి చేయదంటూ ఏముంది. నువ్వు ఒక్కసారి ఫిక్స్ అయినావంటే దాన్ని చేయాలి, చేస్తావు. ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అర్థమైందా? ఈ స్టేజ్ ఫియర్ అనేది చిన్నది అనమాట. రావాలి ఈ స్టేజ్ ఫియర్ అనేది చాలా చిన్నది. సో నెంబర్ త్రీ ఏంటంటే మనం ప్రతి ఒక్కరు 2 things కి డిస్ట్రాక్ట్ అవుతారు. ఒకటి చూసేదానికి, ఒకటి వినేదానికి. ఇట్ సపోజ్ మీరు ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు. ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఈ మామ ఈ అప్పుడు మీరు ఏం చేస్తారు, వాళ్ళని చూసి డిస్ట్రాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా నవ్వుతారు. అర్థమైందా? అంటే విన్నప్పుడు నవ్వుతారు, ప్లస్ వాళ్ళు ఏమనుకున్నట్టు నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళ ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా పెట్టాక ఏమను ఇట్లా పెట్టాక ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది అనమాట. నవ్వు వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు చెప్పేది మొత్తం ఎగిరిపోతుంది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే మనం ఫస్ట్ ఇయర్ ఫోన్ తీసుకొని పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకోండి, విత్ హై వాల్యూ పెట్టుకొని మీ మైండ్లో ఏముందో బయట చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఫోకస్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఈ ఇయర్ ఫోన్స్లో సాంగ్ వచ్చేది మీ ఫ్రెండ్స్ మాట్లాడేది. సో వాళ్ళు ఏమన్నా కంటే మీరు పట్టించుకోరు. మీ మైండ్లో ఏం రన్ అవుతుందో అది మీరు బయట చెప్తారు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సీయింగ్. ఇప్పుడు మీకు అంత ఎగ్జాంపుల్ చెప్పలేను కాబట్టి ఒక పెన్ తీసుకుంటాం. పెన్ ఉంది. సో ఈ పెన్నే ఫోకస్ చేయండి, ఈ చుట్టూ ఉన్న వాటిని ఫోకస్ చేయండి. జస్ట్ ఈ పెన్నే ఫోకస్ చేయండి. దీనివల్ల ఏమైందంటే మనం వేరే వాళ్ళని చూడలేము, చూసినా కూడా మనం పట్టించుకోమన్నాం. మన ఫోకస్ అనేది జస్ట్ ఈ పెన్నే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఒకవేళ క్లాస్ రూమ్లో ఉంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు. మీ ఫ్రెండ్స్ని ఒక్క వారిని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే వాళ్ళని చూడగా మీరు నవ్వు వస్తుంది కదా, మీరు డిస్ట్రాక్ట్ అవుతారు కదా. వాళ్ళని ఒక్కరిని ఇగ్నోర్ చేసి వేరే వాటి మీద ఫోకస్ పెట్టండి. అంటే వేరే ఫ్రెండ్స్ అంటారు, వేరే మెంబర్స్ ఉంటారు, క్లాస్ మెంబర్స్, వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇది నెంబర్ 3 అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 4 ఎట్లా అంటే మనకి
ప్రజెంటేషన్ అనమాట. ప్రజెంటేషన్ ఎట్లా అంటే, ఇఫ్ సపోజ్ మీరు ఒక రూమ్లో ఉంటారు, లేకపోతే పీజీ హాస్టల్లో ఉంటారు, అప్పుడు ఏం చేస్తారు, మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్కి ఏదో ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే కూర్చొని కాదు, కూర్చొని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అది ముచ్చట పెట్టినట్టు అవుతుంది. అట్లా కాదు, మరి లేచి ఒక ఫార్మేట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని రండి. అవతల వాళ్ళు నవ్వుతారు, నవ్వినారంటే వాళ్ళని పట్టించుకోకండి. వాళ్ళు ఒకసారి నవ్వుతారు, 2 సార్లు నవ్వుతారు, 3వ సార్లు నవ్వాలి కదా. మీరు చెప్పేది కరెక్ట్గా ఉంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా వింటారు. అదేవిధంగా దీనివల్ల ఏమైంది, మన ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతుంది. ప్లస్ మనం లేచి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి కొంచెం ఫియర్ అనేది తక్కువ అవుతుంది. అర్థమైందా? ఇది నెంబర్ 4 అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 5. నెంబర్ 5 వచ్చేసి మన బాడీ లాంగ్వేజ్. మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా మేజర్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు స్టేజ్ ఎక్కినప్పుడు మనం ఇలా ఇలా పోకుండా స్టిఫ్గా ఫార్వర్డ్ అవతల వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్ గెస్టర్స్. మన హ్యాండ్ గెస్టర్స్ అనేది ఇలా మూవ్ చేస్తుంటాం అనమాట. చేయమని చెప్పేసి ఇట్లా 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 చేద్దాం అనమాట. మెల్లగా నిదానంగా మీరు చెప్పేదాన్ని బట్టి హ్యాండ్ గెస్టర్స్ అనేవి మూవ్ అవుతూ ఉండాలి. సో ఇవి మీరు ఇంట్లో కూర్చొని చేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతారు. ఇప్పుడు ఈ 5 ట్రిక్స్ సిగ్నల్ కదా, ఇంకా స్టేజ్ ఫియర్ ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తుర్రా? ఏముండదు. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇది చెప్పినవి మీ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతారు అన్నమాట. నేను చెప్పినా అని చెప్పేసి మీరు వచ్చి నేను చెప్పినా మీరు విన్నారు అయిపోతుంది అని కాకుండా, నేను చెప్పింది మీరు డైలీ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు మీరు పక్కా స్టేజ్ ఫియర్ అనేది అర్థమైందా? డైలీ నేను చెప్పింది చేయండి. సో ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి ఫిట్ స్టైల్ ఫోకస్. మనం ఫిట్నెస్ గురించి మాట్లాడతాం, ఫ్యాషన్ గురించి మాట్లాడతాం, నెక్స్ట్ మోటివేషన్. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు ప్రజెంట్ మన స్టేజ్ ఫియర్లో మనం మోటివేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మనం మోటివేషన్తో పాటు మనం స్టేజ్ ఎక్కినప్పుడు ఒక ఫ్యాషన్ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి కదా. మనకి డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఒక ఫార్మల్ వేగా వేసుకోవాలి. అప్పుడు ఏమైందంటే మీరు ఒక మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది అనమాట. అంటే మీ మీకు డ్రెస్ వల్ల గిట్ట మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సో ఈ డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, షార్ట్స్ తీసుకుందాం, మనం చేంజ్ చేద్దాం. ఈ 2025లా ఇట్లా ఉండు వేస్ట్. స్టేజ్ ఎక్కాలి, మాట్లాడాలి, ఒక్కొక్కరు నోరెలా పెట్టాలి, అంతేనా? నిన్ను ఇంతమంది చూసి ఎవరు నవ్వారో వాళ్ళ ముంగలు నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే నీ అమ్మ ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నావు అనుకోవాలి. నువ్వు చేసే ప్రాసెస్ ఎవరికి చెప్పకండి. మీరు ఇంట్లో కూర్చోని చెప్పిన ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ రోజు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాతకి రిజల్ట్ అనేది మీరు డైరెక్ట్ చూపించాలన్నమాట. నేను చేస్తున్నా అట్లా కాకుండా ఒకేసారి మీరు రిజల్ట్ అనేది చూపించాలి అవతల వాళ్ళకి. ఎలా అంటే స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే అవతలోడు మస్తు చెప్తుంటాడు అట్లా అనుకోవాలి. అంటే నువ్వు నీ గొప్పలకి అని చెప్పట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే మీ స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయాలి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి, పక్కా అవుతారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన కింద ఉన్న సబ్స్క్రైబ్ గంటను ఒక కొట్టండి, అవుతాం. అంటే ఇప్పుడు నేను మీకు ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విధంగా ఇప్పుడు జనాలు కుసబెట్టి అది చేయండి ఇది చేయండి అంటే ఎవడినాడు, అవునా కదా? సో నేను చెప్పే విధానం ఇలా ఉంటుంది, కానీ నా కంటెంట్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా గుడ్ అండ్ బెస్ట్ కంటెంట్ అనమాట, అవునా కదా? ఇప్పుడు ఈ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు చేయండి, మీరు పక్కా అవుతారు. నేను ఇలా ఏదో చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి మీకు ఇలా అలా సార్లు అయితే లెక్చర్ చెప్తే ఫస్ట్ 2 నిమిషాలకే స్కిప్ చేసి వేరే దానికి పోతారు. అలా కాకుండా ఇలా చెప్తా ఉంటే ఏమిటంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మీరు ఎండ్ ఆఫ్ ది డే మీరు మ్యాటర్ తెలుసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ వీడియో అంతా రీచ్ పోయినా పోకుండా ఇందులో ఒక 10 మంది చూసి ఒక్కరు చేంజ్ అయినా నేను హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా వల్ల ఒకరు చేంజ్ అయ్యారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దట్స్ ఇట్ గైస్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోకి. టాటా, బై బై, సీ యూ.